దగ్గరికి వెళ్దాం. గౌతమ్ ప్రసాద్ గారు, ఇవన్నీ పనికిరాని ఆరోపణలు చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అట్లాంటిది ఏమీ లేదు అన్నది ఇందాక మృత్యుంజయ గారు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం శ్రీధర్ బాబు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మంత్రి శ్రీకాంత్ గారు, మీకు మన ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఇక్కడ మనము అంటే ఆరోపణలు కావాలని చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చేస్తున్నారా, లేకపోతే కావాలని క్రియేట్ చేస్తున్నారా అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ లోనే తీసుకొచ్చిన పాలసీ, ఆ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, హిల్-టిప్. ఇది పాలసీ. ఈ పాలసీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏందో క్లియర్ కట్ గా మనకు కనపడతా ఉంది. ఆ కనపడుతున్న దాంట్లో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ వాళ్ళకు కేటాయించాలి, ఆ కేటాయించిన ల్యాండ్ లో ప్రభుత్వం ఏం చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా తను క్లియర్ గా ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడకుండా ఈ రోజు మృత్యుంజయ గారు నాకు తెలిసి వితౌట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు. తను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ పాలసీ ఏమన్నా చదివిందా చదవలేదా అనేది నాకైతే తెలియదు. దయచేసి తను ఒక్కసారి గమనించాలని చెప్పేసి కూడా నేను అంటున్నాను. అంటే ఇక్కడ ఈ పాలసీ ప్రకారము వాళ్ళు తీసుకొచ్చిన దాని ప్రకారము వాళ్ళు ఒక 4-5 అంటే ఒక నిబంధనలు పెట్టుకున్నారు. ఆ నిబంధనల్లో భాగంగా వాళ్ళు ఏం చేసుకున్నారంటే వారం రోజుల్లో అప్లికేషన్ తీసుకోవాలి. ఇది పాలసీ పరంగా మేము చెప్పింది కాదు. వారం రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు స్క్రూటినీ, మరో వారం రోజుల్లో స్పెషల్ పిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరో వారం రోజు కట్టాల్సిన ఫీజు డిమాండ్ మొత్తం కట్టేసేయాలి, 45 రోజుల్లో డబ్బులు కడితే మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ ప్రకారం గ్రౌండ్ ఈజ్ ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నది గ్రౌండ్ రియాలిటీ. కాబట్టి దీని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఎంత చేస్తున్నారు అంటే దాదాపు 9,292 ఎకరాల భూమి ఇది. మనం పరిశ్రమలకు ఇచ్చిన భూమి. ఆనాడు కేటీఆర్ గారు క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే ఇండస్ట్రియల్ కు మనం ఏదైతే ఆ రోజు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, సొసైటీ కోసం సేకరించబడ్డ భూమి వివిధ కంపెనీలకు మనం ఆ రోజు రాయితీల మీద భూమి ఇచ్చినాం. ఈవెన్ ఆ రోజు లగచర్ల ఫార్మా విషయంలో కూడా ఈ భూములు ఉన్నాయి కదా, దీంట్లో ఎందుకు వాడుకోవట్లేదు, దీన్ని వాడండి అని చెప్పేసి కూడా డిబేట్ చేసినాం. ఆ భూమి ఉన్నాక ఎందుకు అక్కడ తీసుకుపోయారు? ఫార్మా క్లస్టర్, ఫార్మా సిటీని అక్కడ ఉంది కదా, దాన్ని చేసుకోవచ్చు కదా. 19,000 ఎకరాల ఫార్మా సిటీ మనం క్రియేట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళినామని చెప్పేసి చెప్పాం. కానీ ఇక్కడ లోకల్ గా ఉన్న ఎవరైతే ఈ దండుపాలెం బాచ్ ఏదైతే ఉందో, అది తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇంకో రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డిలు అందరూ కలిసి ఏదైతే ఉన్నారో, ఈ 10 మంది తీసుకున్న దాని నిర్ణయం ప్రకారం వాళ్ళకంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసి వాళ్ళ అగ్రిమెంట్లన్నీ పూర్తి చేసుకుని ఇది ఒక పాలసీగా ముందుకు వచ్చింది. ఆ దాదాపు గజం నేను చెప్తున్నాను, ఎక్కడ ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడికి పోయినా దాదాపు ₹1,00,000 మార్కెట్ విలువ, ₹2,00,000 మార్కెట్ విలువ ఉంది. ఆనాడు మనం చాలా అంటే ఇండస్ట్రియల్ కోసం చాలా తక్కువ కేటాయించింది. ఈ రోజు ఆ కంపెనీని మూసేసి మేము అక్కడ ఫ్లాట్లు కడతాము, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతాము, లేకపోతే ఇంకో గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఏమంటే ఆ రోజు మేము క్లియర్ గా చట్టం చేసినాం. ఆ చట్టం ఇక్కడ ఉంది క్లియర్ కట్ గా. మేము క్లియర్ గా 2022లో క్లియర్ గా చట్టం చేసినాం. ఈ చట్టంలో భాగంగా ఎవరైనా పారిశ్రామికవేత్తలు అనివార్య కారణాల వల్ల వాళ్ళ పరిశ్రమలు మూతపడితే వాళ్ళు డైరెక్ట్ అయితే గనక, ఓనర్ అయ్యి ఉంటే గనక వాళ్ళు 100% ఫీ చెల్లించి ప్రొసీడ్ కావాలి. ఒకవేళ ఇంకో పర్సన్ కి అమ్మితే కనుక 200% చెల్లించి ప్రొసీడ్ కావాలని చెప్పేసి ఆ రోజు మేము చట్టం చేస్తే దాన్ని ఈ రోజు 30% ఇచ్చేసి మీరు తీసుకోండి అని చెప్పేసి అంటే లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం కాకపోతే ఏం కుంభకోణం? రిమైనింగ్ 70 ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది ఇది పెద్ద ప్రశ్న. ఇది ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడం, నిట్ట నిలువు దారి దోపిడీ చేయడం. దొంగల బ్యాచ్ ఉంటది కదా, రోడ్డుకు నడమధ్యలో నిలబడి నిట్ట నిలువుగా దోపిడీ చేస్తారు చూడు, అది మొత్తం బట్టలు లేకుండా దోపిడీ చేసే విధానం ఈ రోజు క్లియర్ కట్ గా. ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ నొసుగులు ఉంటాయి, ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ చేయాలి, ఏ విధంగా ల్యాండ్ మీద పడాలి, దాన్ని ఎట్లా కొల్లగొట్టాలని చెప్పేసి ఈ రోజు చాలా పెద్ద పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా చూడాలా. అదే విధంగా ఈ రోజు మృత్యుంజయ గారు మేము చెప్తున్నాం కదా, మీరు కేటీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణకు దీనికి సంబంధం లేదు. ఒకవేళ కేటీఆర్ గారి మీద మీరు దమ్ము ధైర్యం ఏదైనా మీకు ఉంటే కనుక మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. దాంట్లో శాంటిటీ ఉంటే, మీరు పెట్టిన కేసు మీద ఎటువంటి శాంటిటీ ఉంటే కనుక మీరు చేసుకోండి అంటున్నాము. అక్కడ ఎక్కడ అవినీతి కానీ, అక్రమం కానీ, అదేవిధంగా ఎఫెన్స్ కానీ ఎక్కడ ఏది జరగలేదు. మీరు జరగకుండా దాన్ని ముందుకు తీసుకొచ్చి మీ మీద పడ్డ హామీలన్నీ, ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు ముంచడం కోసం, ఆ హామీల్ని ఎగ్గొట్టడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగమే ఈరోజు మీరు ఏమైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడతారు. మీరు ఏ విచారణ కాదు, ఇక్కడ నుంచి కాదు,
రాష్ట్రపతి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకొని చేసినా, ఇక్కడ గవర్నర్ దగ్గర నుంచి చేసినా మాకు ఎటువంటి పాయింట్ ఏంటంటే అభ్యంతరం. మీరే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కుట్ర అంతా గత ప్రభుత్వంలోనే జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ పైన కావాలనే కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో లక్షల కోట్లు దోసుకునేటువంటి కుట్ర చేస్తుందంటూ బురద జల్లుతున్నారు. లీజ్ భూములను మొత్తం కూడా ఫ్రీ హోల్డ్ చేయాలని గతంలో మీ ప్రభుత్వమే చెప్పింది. మీ ప్రభుత్వమే జీవోలు తీసుకొచ్చింది. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫ్యాక్ట్ ఆ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజును మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. కేటీఆర్ చెప్పేటువంటి 30% భూమి ఏదైతే ఉందో అది 30% అనేది భూమి విలువ కాదు. దట్స్ ఓన్లీ ఫర్ కన్ఫర్మేషన్ ఫీజు మాత్రమే. సో దీన్ని మీరు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా చేరుకోలేదండి. దాని మీద ఇంకా స్టడీ చేయలేదు. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి ఇమీడియట్ గా వచ్చి చేస్తున్నారు తప్ప ఈ చట్టం ఒకసారి చదవమనండి. ఫ్రీ హోల్డ్ కు సంబంధం ఉండదు కదా. ఫ్రీ హోల్డ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ లైక్ ఎ టోకెన్. అంతేగాని అంటే వాళ్ళు రకరకాల దాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని ఇప్పుడు కొత్తగా కొట్టివేయాలి. మేము చేసిన ఆరోపణ నిజమా అబద్ధమా అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి ఒక చర్చ జరుగుతుంది కదా. ఈ చర్చని కొట్టిపడేయాలని చెప్పేసి అంటే కొత్త ఆరోపణ చేయాలి తప్పితే ఇంకొకటి లేదు. మరి లేకపోతే నువ్వు కొత్తగా 30% అని నువ్వే కదా పెట్టింది చట్టంలో. ఈ 30% కాకుండా మిగతా 70% దేనికి పోయినాయి, ఎవరికి పోతాయి? ఇది చెప్పాలి కదా మీరు సమాధానము. ఈ సమాధానం చెప్పకుండా మీరు ఎక్కడికి పారిపోతారు? అంటే ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఉంది ఎంత ఉంది, ఈ ఎస్ఆర్ఓ మార్కెట్ వాల్యూ మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది, మీరు ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చ జరగాలి కదా. మీ దృష్టిలో ఇప్పుడు ఎంఓఏలు అయిపోయినాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఈ దండుపాలెం బాధ్యతనే ఆ రోజు అయిపోయినాయి. వీళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో దాని మీద కన్నేసిన ఈ 9,292 ఎకరాలకు సంబంధించిన అసలు ఓనర్లతోని దండుపాళి బ్యాచ్ కు ప్రభుత్వం అదే సవాల్ చేస్తోంది. ఒకవేళ ఎంఓయూలు అయినట్టు నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం, ఆరోపణలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి చెప్తున్నారు. ఆ రోజు ఇట్లనే సేమ్ హెచ్యు భూముల మీద కూడా మా మీద అనేక రకాలుగా మీరే చేసినారు, అట్లా చేసినారు, ఇట్లా చేసినారు అని బుద్ధ తల్లినారు. వాస్తవికత ఏంటో బయటపడ్డది కదా. సుప్రీంకోర్టు బయటకు వచ్చి చెప్పింది కదా. అంటే మేము ఏది ఆరోపణ చెయ్యం. ఈ తెలంగాణ యొక్క ఆత్మ మాలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించగలిగే కెపాసిటీ, సత్తా, ధైర్యం, దమ్ము మాకే ఉంది. దీంట్లో అణువణువున ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం లొసుగులు ఉన్నాయి, ఈ లొసుగుల్ని వాళ్ళు ఎట్లా వాడుకొని ముందుకెళ్తున్నారు, ప్రజాధనాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్ చెప్తున్నాను. మీకు నేను క్రియేట్ చేయడం కాదు శ్రీకాంత్ గారు, స్వయంగా ముఖ్యమంత్రి గారు మేము 6 నెలలు నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. మీరు చేసిన కామెంట్ ఒకటి, శ్రీధర్ బాబు చెప్తున్నది ఒకటి. గ్లోబల్ సిటీ కావద్దని కేటీఆర్ అడ్డుకుంటున్నారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ముందుకు రండి అని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఎందుకు నిజమే అయితే గనక ఖచ్చితంగా వాళ్ళు రారు. మేం చేసిన ఆరోపణ గనక నిజమైతే వాళ్ళు ముందుకు రారు. ఒకవేళ వచ్చిందనుకోండి నిజాలు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం ఖచ్చితంగా నిలదీస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా భూములు వెనక్కి తీసుకుంటాం. అది ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. మేమేమంటున్నాం, ఈ రోజు 1 ఎకరం గజం భూమి ఈ రోజు ప్రభుత్వ కార్యకలాపాలకు లేదా ప్రజా బ్యాంకు ల్యాండ్ బ్యాంక్ కోసం ఉంచాల్సిన దానికోసం ఉపయోగించండి. అంతే తప్ప మీరు అప్పనంగా దారాదత్తం చేయడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు ఆయన ఇన్ని మాటలు మాట్లాడండి శ్రీకాంత్. ఒక 2-3 విషయాలకు ఇప్పుడు 30% డిసైడ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అని కేటీఆర్ డిసైడ్ చేసిందా, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసిందా? తర్వాత ఒక విషయం అండి, మార్కెట్ వాల్యూ ఎవరు హూ ఇస్ డిసైడెడ్ దట్ మార్కెట్ వాల్యూ? ఉత్త అక్కడ లేకుండానే ఆ 30% దాని కొరకు వాళ్ళు చేసిన తర్వాత అది ఎవరికి ఇస్తారు, ఎట్లిస్తారు? దండుపాలెం బ్యాచ్ అంటే కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావా? అయిపోయింది కదా అధికారంలో మీరున్నారు, మేము కాదు. ఒక నిమిషం, మేము కాదు, మీరు మళ్ళీ మర్చిపోయి మేము ఏమంటున్నా. ప్లీజ్ ట్రై టు లిజన్. ఇంతసేపు మాట్లాడితే విన్నా నేను. తెచ్చుకో. నేనేమంటున్నా అంటే దండుపాలెం బ్యాచ్ అని అనే ముందర అసలు 10 సంవత్సరాలు ఏ బ్యాచ్ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది రాష్ట్రం లోపల? ఎన్ని లక్షల భూములను, 19,000 ఎకరాలు ఎందుకు పోయినరు మీరు? హలో, మాటకు నేను క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలంటే ప్రతి మాటకు ఆన్సర్ ఇస్తా. ఇప్పటిదాకా మీరు మాట్లాడితే నేను మొత్తం విన్నా. దయచేసి మీరు వినేటువంటి ఓపిక ఉండాలి. ఇండస్ట్రీస్ మినిస్టర్ గా మంత్రి మాట్లాడితే మంత్రిని కూడా మీరు చదువుకోలేదో అని మాట్లాడితే దానిలో ఏమైనా అర్థం ఉన్నదా, మీనింగ్ ఉన్నదా? తర్వాత రెండోది, మేము మళ్ళా ఎన్నికలలో మేమే గెలుస్తాం,
ఆ ఎన్నికలలో వచ్చిన తర్వాత మీ మీద చర్య తీసుకుంటామంటే, అరే ఇప్పుడు మీరు గత 10 సంవత్సరాలు చేసిన వాటికే చర్యలు తీసుకున్నందుకు మేము ఇక్కడ రెడీ ఉంటే, మీరు ఏ జైళ్ళలో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి ఉన్నట్టయితే ఇంకా వచ్చే ఎన్నికలలో మేము గెలిచి తీసుకుంటాం చర్యలు అని అంటే, ఎక్కడనైనా ఇటువంటి అవినీతి కార్యక్రమం జరిగి ఒక అగ్రిమెంట్ పాతదో లేకుంటే దీనికంటే ముందు జరిగినాయో తీసుకొచ్చి బయట పెట్టి, లేకపోతే ఇగో ఇది ఇట్లా చేసి చూడండి, ఇగో దీని మీద ఈ ప్రకారంగా చేస్తుందని మాట్లాడితే తప్ప ఒక్క నిమిషం, అంతకు మృత్యుంజయ గారు, one second. 2 సంవత్సరాల్లో దీనిపైన ఇంకా మాట్లాడదాం. బీజేపీ 2 వర్షన్ సంవత్సరాల్లో ఏది బయట ఒక్క పెట్టారు? నిమిషం బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటాను. అందుకే సత్యం గారు కూడా ఉన్నారు. 1 సెకండ్.